పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఓజీ అప్డేట్ల కోసం సందడి చేస్తూ ఉంటారు. ఓజీ అప్డేట్లు ఇవ్వండ్రా అంటూ డీవీవీ ట్విట్టర్ హ్యాండిల్స్కు రిక్వెస్టులు పెడుతుంటారు. డీవీవీ ట్విట్టర్ హ్యాండిల్ వేసే కౌంటర్లు, ఇచ్చే పంచులు కూడా నెట్టింట్లో బాగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా మరోసారి ఫ్యాన్స్కు డీవీవీకి మధ్య ఫన్నీ సంభాషణలు జరిగాయి. అప్డేట్లు కావాలి అంటూ మళ్లీ రిక్వెస్టులు వస్తుండటంతో డీవీవీ కౌంటర్ వేసింది. మీరేంట్రా వారానికి ఒకసారి ఇలా తగులుకున్నారు అంటూ కౌంటర్లు వేశాడు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు బియ్యం అక్రమ రవాణా మీద పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం సీజ్ ది షిప్ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలే నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. దీన్ని కూడా జీవీవీ తన కౌంటర్లో వాడుకుంది. ఓజీ అప్డేట్ ఇవ్వరా అంటే మా మీదే కౌంటర్లు వేస్తున్నావు ఏంట్రా అని డీవీవీ మీద ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. వారికి అదే స్టైల్లో డీవీవీ నుంచి సెటైర్లు పడ్డాయి. అప్డేట్లు ఉన్నప్పుడు ఇస్తాను లేరా, ఇప్పుడు మాత్రం సీజ్ ద షిప్ అంటూ సెటైర్ వేశారు. అలా ఓజీ కోసం ఫ్యాన్స్ ఎప్పుడు డీవీవీని అప్రోచ్ అవుతూనే ఉంటారు. డీవీవీ హ్యాండిల్ నుంచి కూడా ఓజీ పవన్ కళ్యాణ్కు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని నిత్యం పోస్ట్ చేస్తూనే ఉంటారు. అందుకే డీవీవీ లాంటి హ్యాండిల్ ఉంటే ఫ్యాన్స్కు కిక్కే కిక్కు అంటూ అభిమానులు అనుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకు డేట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే పవన్ కళ్యాణ్ సెట్స్ మీదకు రాబోతున్నాడట. ఇక ఇదే ఊపులో ఓజీకి కూడా డేట్లు కేటాయిస్తాడేమో చూడాలి. అసలే ఈ మూవీ 80% పూర్తయిందట. మిగిలిన కొంత పార్ట్ని ఫినిష్ చేస్తే సుజిత్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటాడు. ఇప్పుడు షూటింగ్ కంప్లీట్ చేస్తేనే చెప్పిన టైంకి ఓజీని దించే ఛాన్స్ ఉంటుంది.